ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. ఆర్థిక సహకారం ఎంతో అవసరమైనది. యథార్థమైన పరిచర్యను మీరు ప్రోత్సహించండి, తప్పకుండా దీవించబడతారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానం ద్వారా బలపరచబడదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇశ్రాయేలీల జనాంగము బెదురుతో దిక్కుతోచక మరి భయముతో వేదనతో ఐగుప్తుని వెడలి వెళుతున్న సందర్భంలో చెప్పబడినటువంటి మాట. దిగులు పడకండి, మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము కూడా మన వేదనకరమైన, దుఃఖకరమైన, వ్యతిరేకకరమైన మన యొక్క కష్ట నష్టాల సమయాల అన్నిటిలో కూడా కొన్ని సందర్భాల్లో దిగులుతో దిక్కుతోచక మార్గము తెలియక మనము నిలువబడి ఉన్న వారము, మనము కృంగిన వారము. అలాంటి సందర్భంలో మనతో ఈరోజు దేవుడు చేస్తున్న శుభ వాగ్దానము ఏమిటి అంటే, భయపడకండి, దిగులు పడకండి, మీతో కూడా వచ్చువాడను నీ దేవుడైన యెహోవాను నేనే. ఆయన నీతో నడుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన నీతో కూడా వస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ విషయంగా భయపడుతున్నావు, ఏ విషయంగా దిగులు పడుతున్నావు, ఏ విషయంగా కృంగిపోయి ఉన్నావు, ఆ విషయాల అన్నిటిలో నీ దేవుడు నీకు సహాయకారిగా నీతో వచ్చి నీ కార్యాన్ని సఫలము చేస్తానని, ఆనాటి ఇశ్రాయేలీల జనాంగముతో నడిచి వారిని ఎలాగైతే అద్దరికి చేర్చి కానానులోకి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడో, ఈరోజు నువ్వు నడుచుచున్న దిగులుకరమైన పరిస్థితిలో దేవుడు నీతో తోడై ఉండి నీతో నడచి నిన్ను అద్దరికి చేర్చి నీకు ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నారండి. ఆనాటి దేవుడు ఈనాటి దేవుడు ఒక్కడై ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడవలసిన అవసరత లేదు. నువ్వు దిగులు పడి అక్కడే ఆగిపోతావని దేవుడికి తెలుసు. అందుకే దిగులు పడకుడి, నేను మీతో కూడా వచ్చు దేవుడను. ఎందుకంటే మనిషి దిగులు పడితే, మనిషి సందేహపడితే, మనిషి శ్రమలో ఉండిపోతే, మనిషికి ఏదైనా వేదన వస్తే, దుఃఖం వస్తే తన అడుగు పడదు. అందుకే ఈరోజు నీ అడుగు పడడం లేదని దేవుడు నీ అడుగులతో తన అడుగులను జోడించి నీకు తన భుజ బలాన్ని ఇచ్చి నిన్ను బలపరచి ఆయన అడుగులు వేస్తూ నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దిగులు పడకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. యెహోవా అంటే ఎవరండి? మన దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అధికారము కలిగిన దేవుడు, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. సమస్తాన్ని నిర్మించిన దేవుడు మనతో కూడా వస్తే మనకు సమస్తము సమకూడి జరుగుతుందండి. కాబట్టి దిగులు పడక, దుఃఖపడక, నా దేవుడు నాతో వస్తున్నాడని సంతోషంతో గంతులు వేద్దాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచారు. అవును ప్రభువా, అయా మేము దిగులుతో ఉన్నప్పుడు మా అడుగులు ఎటు వేస్తున్నామో తెలియదు ప్రభువా. భయముతో ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం, నలిగిపోయి ఉన్నాం ప్రభువా. మా అడుగులు పడడం లేదు నాయన. అందుకే ఈరోజు మాకు బలాన్ని ఇచ్చి మాతో పాటు మీరు నడుస్తూ మీరు అడుగులను స్థిరపరుస్తానని, మాతో కూడా వచ్చి మా పనులన్నిటినీ నెరవేరుస్తారని, మమ్మల్ని అద్దరికి చేరుస్తారని, విజయం ఇస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా.
అయ్యా నీవు నాతో కూడా వచ్చు దేవుడవు, నువ్వు రావాలి ప్రభువా, నువ్వు రాకపోతే నా అడుగులు పడవు ప్రభువా అని ఎవరు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి అనేకులను నడిపించండి. అయా టీవీ పరిచర్యను దీవించి ఆశీర్వదించి అనేక ఆత్మలను సంపాదించడానికి కృప చూపించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా యథార్థమైన వాక్యము. తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.